ప్రియురాలి పెళ్ళికి నా ప్రయాణం పార్ట్ 1. అలారం మోగుతోంది. అసహనంగా లేచి కళ్ళు తెరిచాను. అలారం ఆఫ్ చేశాను. మొబైల్ స్క్రీన్ మీద టైం 5 గంటలు చూపిస్తోంది. ఈ రోజంటే నాకు తెలుసు. లావణ్య పెళ్లి. వైజాగ్ వెళ్ళాలి. బెడ్ దిగాను. ఇంట్లో అమ్మా నాన్న లేరు. బంధువుల తరపు అమ్మాయి పెళ్లికి వెళ్లారు. రేపొస్తారు. టవల్ భుజాన వేసుకొని బాత్రూంకి వెళ్లే ముందు ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ బెడ్ మీదున్న మొబైల్ తీసుకొని కిషోర్‌కి కాల్ చేశాను. 3 రింగ్స్ తర్వాత కాల్ లిఫ్ట్ చేశాడు. నేను రేయ్! లేచి ఫ్రెష్ అవ్వు. బయలుదేరాలి. కిషోర్ బయలుదేరాలా? ఎక్కడికి? నిద్రమత్తులో. నేను లావణ్య పెళ్ళికి. గుర్తులేదా? కిషోర్ ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. కాసేపు ఆగి బయలుదేరదాం రా. పడుకుంటాను. సరిగ్గా 7 గంటలకు చెయ్యి. నేను రేయ్! మనం రెడీ అయ్యి బయలుదేరేసరికి అదే టైం అవుతుంది. బైక్ మీద కదా స్లోగా వెళ్ళాలి. అందుకే ముందే లేపాను. కిషోర్ రేయ్! రేయ్! కాసేపు పడుకుంటాను. 7కి లేపు. 10 మినిట్స్‌లో రెడీ అయిపోతాను. సరేనా? నేను సరే. కాల్ కట్ అయింది. బాత్రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి స్నానం ముగించాను. సమయం 6 అవుతోంది. నాకు కొరియర్ వచ్చిన వెయిటింగ్ కార్డ్ ఎక్కడుందో చూశాను. ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. చాలా సేపు వెతికా. ఒక అలమారాలో దొరికింది. కార్ పైన లావణ్య వెడ్స్ అశోక్ అని ఉంది. నా కళ్ళల్లోంచి నీరు జారి ఆ కార్డు మీద పడింది. నా కన్నీళ్లలో దాగి ఉన్న జ్ఞాపకాలు నన్ను చూస్తున్నాయి. అది నాకు గతాన్ని చూపిస్తున్నాయి. నా పేరు రామ్. రాజమండ్రిలోని ఒక పేరున్న కాలేజీలో ఇంజినీరింగ్ చదివాను. లావణ్య నా జూనియర్. మా పరిచయం ఫ్రెషర్స్ పార్టీలో జరిగింది. ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా మారడానికి మాకు పెద్ద సమయం పట్టలేదు. తనలో నాకు నచ్చేది తన నవ్వు. అందులో కల్మషం కనపడదు. ఆ నవ్వు నా వల్ల ఎప్పటికీ చెదిరిపోదు అని ముందే ప్రామిస్ చేశాను. నా ప్రతి అడుగులో తనుంది. అమ్మ ప్రేమను మరిపించే ప్రేమ తనది. ఇంజినీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకొని ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందామనేది మా ఆలోచన. నా ప్రతి పుట్టినరోజుకి తను నాకు బహుమతులిచ్చేది. అవన్నీ తన జ్ఞాపకాలు అనేది. ఒకసారి వాచ్, మరోసారి బట్టలు. అలా ఎన్నో. తను హాస్టల్‌లో ఉండేది. నేను ఇంటి నుంచే వెళ్ళేవాణ్ణి. ఆదివారాలు లేదా సెలవు రోజుల్లో ఇద్దరం గోదావరి గట్టుకు లేదా పార్కుకి వెళ్ళేవాళ్ళం. ఎన్నో కబుర్లు. మా మధ్యలో తను గుళ్ళకు వెళ్ళడం ఎక్కువ ఇష్టపడేది. రాజమండ్రి పక్కనే ఉన్న కోరుకొండ దేవాలయానికి నెలకు 2 సార్లు వెళ్ళేవాళ్ళం. అక్కడ గుడి మెట్ల మీద కూర్చొని ప్రసాదం తింటూ తనతో మాట్లాడుతుంటే నన్ను నేను మర్చిపోయేవాణ్ణి. ఈ 3 ఏళ్ల మా ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులు. ఒకనాటి తన పుట్టినరోజు నాడు తనకి సర్ప్రైజ్ ఇద్దామని సీతపల్లి బాపన్నమ్మ గుడికి తీసుకెళ్లి ఆ గుడి ప్రాంగణంలో తనతో కేక్ కట్ చేయించాను. తన కళ్ళల్లో నీళ్లు. ఆ రోజు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న మాకు ఒక జత మెట్టెలు దొరికాయి. తను ఆ మెట్టెలు కాలికి తొడగమంది. తొడిగాక బాపనమ్మ తల్లి సాక్షిగా మన పెళ్లి అయిపోయినట్టే అన్న ఆ క్షణం అసలిప్పటికీ కళ్ళ ముందే మెదులుతోంది. తను చీర కడితే దేవతలా ఉండేది. నేనప్పుడప్పుడు స్నేహితులతో కలిసి మందు తాగేవాణ్ణి. సిగరెట్ కూడా. అది తనకు నచ్చేది కాదు. సిగరెట్, మందు వదిలేశాను. కనురెప్పలు మూతపడ్డాయి. మళ్ళీ కళ్ళు తెరిచి కళ్ళు తుడుచుకొని కిషోర్‌కి కాల్ చేశాను. అప్పటికి అటు ఇటుగా 7 అవుతోంది. వాడు రెడీ అయి ఉంటాను. 15 నిమిషాల్లో ఇంటికి రమ్మన్నాడు. కాసేపటికి బండి తాళాలు చేతిలోకి తీసుకొని ఏటీఎం కార్డ్ పర్సులో ఉందో లేదో చూసుకొని పర్స్ జేబులో ఉంచి ఇంటి తాళాలు వేసి వరండాలోని నా బైక్ తీశాను. స్టార్ట్ చేసి కిషోర్ ఇంటికి పోనిచ్చాను. కిషోర్ నా ప్రాణ స్నేహితుడు. నాకు సంబంధించి ప్రతి విషయంలో వాడుంటాడు. అది బాధైనా, సంతోషమైనా, తాగినా, తిన్నా వాడుండాల్సిందే. బండి వేగంగా నడిపితే లావణ్యకి నచ్చేది కాదు. అంత క్రితం బైక్ వేగంగా నడిపే నేను ఆ అలవాటు మానుకున్నాను. వేగం కన్నా ప్రాణం మిన్న అని చెప్తుండేది. వెనక కూర్చొని తన తలని నా భుజాల కానిచ్చేది. తన 2 చేతులతో నన్ను పెనవేసుకునేది. ఇప్పటికీ బైక్‌పై వెళ్తుంటే తను వెనక కూర్చున్నట్టే అనిపిస్తోంది. ఒక్కసారిగా నా మెదడులో వెడ్డింగ్ కార్డ్ బండి ట్యాంక్ కవర్‌లో పెట్టానా లేదా అనే సందేహం మొదలైంది. ఎడమ చేత్తో తడిమి చూశాను. ఉంది. హమ్మయ్య! అనుకున్నాను. అది ఉండాలి. లేదా కళ్యాణ మండపం దగ్గర ఇబ్బందవ్వొచ్చు. పైగా దాని మీద అడ్రస్ కూడా ఉంది. దానవాయిపేటలోని చర్చ్ పక్కన వీధిలో కిషోర్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్న గవర్నమెంట్ టీచర్. అమ్మ కూడా ఇంట్లో. వాడొక్కడే గారం ఎక్కువ. మా నాన్న టొబాకో బోర్డ్‌లో ఉద్యోగి. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నేనొక్కడినే సంతానం. గారం పెద్దగా చేయలేదు కానీ, నేనడిగింది ఇప్పటి వరకు కాదు అనలేదు. బుక్స్ దగ్గర నుంచి బైక్ వరకు, బ్రాండెడ్ బట్టల నుంచి షూస్ వరకు ఏదైనా అలా అని గర్వం ఏనాడు నా తలకెక్కలేదు.
బండి చర్చి వీధిలోకి తిరిగింది. చర్చిని ఆనుకుని వెనక వైపు ఒక రామాలయం ఉంటుంది. ఉదయం కాబట్టి అక్కడ నుంచి పాటలు వినబడుతున్నాయి. జనసంచారం ఎక్కువ లేదు. రోడ్ల మీద పాలవాళ్ళు, పేపర్ వేసే కుర్రాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. నా బండి గుడి ఎదురుగా ఆపాను. దిగి దండం పెట్టుకున్నాను. కోరికలు కోరలేదు. కోరినా తీరవని తెలిసి కోరడం సరికాదని నేను ముందే గ్రహించాను. గంట కొట్టి బొట్టు పెట్టుకొని గుడి ప్రాంగణం దాటి బయటకొచ్చి బండి తీశాను. తనెంతగానో ప్రేమించిన లావణ్య పెళ్లికి రామ్ ప్రయాణం ఎలా సాగుతుంది? ఆ పెళ్లి అసలు ఎందుకు జరుగుతోంది? రామ్, లావణ్య అసలు ఎలా విడిపోయారు? బండి తీసి నేరుగా వెళ్లి వాడింటి ముందు ఆపాను. బైక్ స్టాండ్ వేసి గేట్ తీసి లోపలికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడితే కిషోర్ వాళ్ళమ్మ తీశారు. నన్ను చూడగానే రా బాబు రా, వాడు స్నానం చేస్తున్నాడు కూర్చో అని హాల్లో ఉన్న సోఫా వైపు చేయి చూపించారు. నేను 2 అడుగులు వేసి వెళ్లి సోఫాలో కూర్చున్నాను. ఇల్లు చాలా పెద్దది. హాల్లో ఒకవైపు పెద్ద ఎల్ఈడి టీవీ ఉంది. అందులో టీటీడీ ఛానల్ పెట్టి ఉంది. అందులో కాణిపాకం దేవాలయం గురించి చెప్తున్నారు. ఆంటీ లోపలికి వెళ్లారు. అంతలో కిషోర్ వాళ్ళ నాన్న బెడ్రూమ్‌లో నుంచి హాల్లోకి వస్తూ నన్ను చూశారు. నేను కూడా ఆయన్ని చూడగానే లేచి నించొని గుడ్ మార్నింగ్ అంకుల్ అన్నాను. అంకుల్ కూర్చో కూర్చో. నేను కూర్చున్నాను. ఆయన మరొక వైపు కూర్చొని నన్ను చూస్తూ అంకుల్ వైజాగ్ చాలా దూరం కదా! బండెందుకు? బస్‌కి వెళ్ళొచ్చు కదా! నేను అంటే మధ్యలో అన్నవరంలో దర్శనం చేసుకొని వెళ్దామని అంకుల్. బండయితే టైంకి వెళ్ళిపోవచ్చు. బస్‌లో అయితే బస్ స్టాండ్‌లో దిగాక మళ్ళీ అడ్రస్‌కి వెళ్ళడానికి ఆటోలో చాలా లేట్ అయిపోతుంది అంకుల్. అది అసలే నేషనల్ హైవే. బైక్ అంటే చాలా స్పీడ్‌గా వెళ్తారు. చూస్తున్నాం కదా పేపర్‌లో. ఏదో ఒక చోట యాక్సిడెంట్, చావులు. నేను అంకుల్ మేము చాలా స్లోగా వెళ్తాం. నా మాక్సిమం స్పీడ్ 80 అంకుల్. ఇబ్బంది లేదు. జాగ్రత్తగా వస్తాం అంకుల్. ఇంతకీ పెళ్ళెప్పుడు? నేను సాయంత్రం 7 గంటలకి. ఆయన సరే జాగ్రత్తగా నిదానంగా వెళ్ళిరండి అని చెప్పి పక్కనే పడున్న పేపర్ చేతిలోకి తీసుకొని చూడడంలో నిమగ్నమయ్యారు. అంతలో ఆంటీ 2 టీ కప్స్‌తో వచ్చారు. ఒకటి నాకిచ్చి ఇంకోటి అంకుల్‌కిచ్చారు. నేను తాగుతుండగా కిషోర్ రెడీ అయి గదిలో నుంచి బయటకొచ్చాడు. నేను ఎడమ చేతికున్న వాచ్‌లో టైం చూశాను. 8 అవుతోంది. వాడు టీవీ దగ్గర ఉంచిన మొబైల్ తీసి జేబులో పెట్టుకున్నాడు. పవర్ బ్యాంక్ కూడా తీసుకున్నాడు. మొబైల్ ఛార్జ్ అయిపోతే సేఫ్టీకి. నేను లేచి వాళ్ళ వంక చూస్తూ ఇక మేం బయలుదేరతామన్నాము. ఆయన లేచి వెళ్లి లోపల నుంచి కొంత డబ్బు తెచ్చి కిషోర్ చేతిలో ఉంచారు. ఆంటీ ఇద్దరిని టిఫిన్ చేసి వెళ్ళమన్నారు. నేను లేదాంటీ దారిలో తింటాం. ఇప్పుడు వద్దు కిషోర్ నేను బయటికొచ్చాము. ఆంటీ కూడా గేట్ దాకా వచ్చారు. నేను బయట కీస్ వాడికి ఇచ్చి నువ్వు డ్రైవ్ చేయరా అన్నాను. హ్యాండిల్‌కి తగిలించిన హెల్మెట్‌ని బైకెక్కాక ఒళ్ళో పెట్టుకొని వాడు బైక్ స్టార్ట్ చేశాడు. వాళ్ళమ్మని చూసి బాయ్ చెప్పాడు. నేను కూడా వెళ్ళొస్తాం ఆంటీ అన్నాను. ఆవిడ తలూపారు. బైక్ ముందుకు కదిలింది. చర్చ్ రోడ్ దాటి ఇటుపక్క దానవాయిపేట మెయిన్ రోడ్‌కి వచ్చాము. పెట్రోల్ ఇండికేటర్ పాయింట్స్ బ్లింక్ అవ్వడం చూసి వాడు నాతో రేయ్! పెట్రోల్ కొట్టించాలన్నాడు. సరే పద ఆ ముందు జంక్షన్‌లోని ఏటీఎం దగ్గర ఆపు. డబ్బులు తీశాక పెట్రోల్ కొట్టిద్దామన్నాను. వాడు సరే అని ఆ జంక్షన్ వైపు బైక్ తిప్పాడు. బండి సౌండ్ పెద్దగా వినిపిస్తోంది. ఉదయం కదా! పెద్దగా ట్రాఫిక్ లేదు. నేను ముచ్చటపడి కొనుక్కున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ నాకిష్టమైన బైక్. దీని మీద నాకు లావణ్యకి ఎన్నో గుర్తులున్నాయో. ఒక రకంగా మా ఇద్దరిని చాలా దగ్గరగా చూసింది ఇదే. వాడు నేను డల్‌గా ఉండడం బండి హ్యాండిల్ అద్దంలో చూసి కిషోర్ రేయ్! ఇప్పుడు పెళ్ళికి వెళ్ళడం అవసరమా? నేను ఏం మాట్లాడలేదు. కిషోర్ మీ ఇద్దరికీ అవ్వనప్పుడు ఏదో సినిమాల్లో పెళ్ళికి వెళ్ళి తనను అలా వేరొకరి పక్కన చూసి ఏడవడం అవసరమా? ఆలోచించు. నేను నువ్వు రానంటే చెప్పు. మళ్ళీ వెనక్కి వెళ్లి ఇంటి దగ్గర దింపేస్తాను. నేను వెళ్ళాలి. కిషోర్ నేను రానన్నానా? నువ్విలా ఉండడం చూసి అలా అన్నాను. అయినా నిన్ను కాదనుకున్న తన పెళ్ళికి నువ్వు వెళ్ళడం నాకిష్టం లేదురా! నేను ఏటీఎం వచ్చింది బండాపు. వాడు బైక్ ఆపాడు. నేను దిగి ఏటీఎం లోపలికి వెళ్లి 5,000 డ్రా చేశాను. పర్సులో పెట్టుకొని బయటకొచ్చాను. వాడితో పెట్రోల్ బంక్‌కి పోనివ్వన్నాను. వాడేం మాట్లాడకుండా పోనిచ్చాడు. అక్కడ ట్యాంక్ ఫుల్ చేయించాను. ఇంక వాడు బైక్ స్పీడ్‌గా పెంచి హైవే వైపు దారి తీశాడు. దానవాయిపేట రోడ్ చివరకి వెళ్లి ఎడమ వైపుకు తిరిగితే నేరుగా విజయవాడ, వైజాగ్ నేషనల్ హైవేకి కలుస్తోంది. అక్కడ నుంచి వెళ్తే మొదట వచ్చే జంక్షన్ లాలా చెరువు. అక్కడ 3 రోడ్ల కూడలి ఉంటుంది. ఒక రోడ్డు రాజమండ్రి లోపలికి, ఒకటి విజయవాడ వైపుకి, మరోవైపు వైజాగ్‌కి. అక్కడ ఆగి ఏదైనా తిని టీ తాగాలనుకున్నాను. వాడితో రేయ్! లాలా చెరువు జంక్షన్ బాబాయ్ హోటల్ దగ్గర ఆపు. వాడికి బాబాయ్ హోటల్ తెలుసు. మేమిద్దరం చాలా సార్లు అక్కడికొచ్చాం. అక్కడ టిఫిన్ చాలా బావుంటుంది. నాకు లావణ్య ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. కడుపులో పేగులు కూడా అరుస్తున్నాయి తిని. టీ తాగితే అంతా సెట్ అవుతుంది. కిషోర్ ఇంతకీ అడ్రస్ ఎక్కడ్రా? నేను మద్దెలపాలెం కిషోర్ ఏది? సీఎంఆర్ సెంట్రల్ ఉన్న ఏరియానా? హా! అదే.
కిషోర్ రేయ్ ఒకటి అడుగుతాను కోప్పడకు అడుగురా. కిషోర్ నువ్వు లావణ్యని అలా పెళ్లి బట్టల్లో వేరే వాళ్ళ పక్కన చూడగలవా? లేదు మామూలుగానే అడుగుతున్నాను. నాలో నేను నాకంత ధైర్యం ఉందని నేను అనుకోవట్లేదు. అసలు తనకి పెళ్లి అని కార్డింటికి వచ్చిన రోజే నా గుండె పగిలిపోయింది. అప్పటిదాకా ఎలా అయినా పెళ్లికి ఒప్పించగలను అనే నమ్మకం ఉండేది. కానీ ఆ రోజు జరిగింది మాత్రం ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.